ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి కెమిస్ట్రీ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపరు. సో ఇది వచ్చేసి మీకు ముఖ్యంగా ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకంటే చాలా అంటే చాలా యూజ్ఫుల్. ఈ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ఫుల్. అలాగే ఇందులో నుంచి వచ్చే కొన్ని క్వశ్చన్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి అయితే మీరు గత 2 ఇయర్స్ పేపర్స్ కానీ అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అందులో వచ్చే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటనేది ఒకసారి చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే కాన్సెప్ట్ బేస్ లెర్నింగే ఉండాలి. సో మీరు బై హార్ట్ చేస్తే ఏం పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్లో మధ్యలో స్ట్రక్ అయిందంటే ఖచ్చితంగా అయితే ఆన్సర్ గుర్తురాకపోవచ్చు. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ పేపర్కి సంబంధించి ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. సెక్షన్ ఏలో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 10 2 20. ఇవన్నీ కూడా చూసుకోండి. అన్ని క్వశ్చన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ చూసి మీకు ఎంతవరకు వస్తున్నాయో కమెంట్ చేయండి. అంటే ఎంత పర్సంటేజ్ చేయగలుగుతున్నారు ఈ పేపర్ మొత్తానికి. ఈ 60 మార్కుల పేపర్లో మీకు ఇప్పుడు చూసిన వెంటనే ఎన్ని మార్కులు మీరు చేయగలుగుతారో మీరు అక్కడ కమెంట్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. మీకు వర్క్ బుక్లో కానీ టెక్స్ట్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సెక్షన్ 2 చూద్దాం, సెక్షన్ బి. సో దీంట్లో మీకు మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 6 మాత్రమే. అంటే 6 4 24 అనమాట. ఈ 8 క్వశ్చన్లో నుంచి ఈ 4 మార్క్స్ అయితే తప్పకుండా అయితే మీకు రిపీట్ అవ్వడానికి అయితే స్కోప్ ఎక్కువైతే ఉంటుంది. అలాగే ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా గన్ షాట్ క్వశ్చన్స్ మీ లెక్చర్స్ మీకు చెప్తారు, ఒకసారి చూసుకోండి. అలాగే మీ ప్రీవియస్ పేపర్స్ని బాగా రెఫర్ చేయండి. సో డెఫినెట్గా అందులోంచి వస్తే మీ లెక్చర్స్ ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి ఎక్కువగా అదే టైప్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాటిని రిపీట్గా చదువుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ సెక్షన్ సి చూడండి, ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 2 8 16 అంటే మొత్తం మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాసిన క్వశ్చన్స్లో కేవలం 2 మాత్రమే. అంటే ఏవైనా 2 క్వశ్చన్స్ రాసి ఉంటుంది. సో ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి. సో డెఫినెట్గా అయితే ఇందులో నుంచి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా అయితే 1 కానీ 2 కానీ అయితే మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ప్రీ ఫైనల్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్ ఒకటి రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్, ఆల్ ఫ్రీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఒకవేళ మీకు ఇది అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్మర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.